గోదావరి జిల్లాలో సంక్రాంతి పిండి వంటలు వరల్డ్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు. పండుగ పిండి వంటకాలలో ప్రధానంగా అరిసెలు, జంతికలు, పూతరేకులు, బెల్లం గవ్వలు, గోరుమిటీలు అయితే ఒక రేంజ్లో ఉంటాయి. సంక్రాంతికి సొంతూరుకి రావడమే కాదు, తమ ఇంట్లో చేసిన పిండి వంటలను తాము పనిచేసే కార్యాలయాల్లో చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారికి ఇచ్చి ఇక్కడ ఆత్మీయతను సుదూరంగా ఉండే ప్రాంతాల్లో సైతం రుచి చూపించి వారితో సైతం వాహ్వా అనిపిస్తారు గోదావరి జిల్లా వాళ్ళు. సంక్రాంతి పిండి వంటలపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది కొత్తల్లుళ్ళు, కోడిపందాలు, పిండి వంటలు. ఈ పిండి వంటలకు సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. అప్పుడే సంక్రాంతి పండుగకు అరిసెలు రెడీ అవుతున్నాయి. అలాగే తీపి గోర్మిటీలు, చెకోడీలు, అలాగే మురుకులు, అరిసెలతో పాటు కజ్జికాయలు కూడా రెడీ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోయిన పరిస్థితుల్లో అయితే ఇళ్ళ వద్ద ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్న నేపథ్యంలో అయితే ఇంటి తరహాలో వంటలు తయారు చేసి ఇంటికే డోర్ డెలివరీ చేయడానికైతే కార్ఖానాలు రెడీ అయినాయి అని చెప్పుకోవచ్చు. మనం భీమవరంలో ఉన్నాము. భీమవరంలో ఇక్కడ గణపతి రాజు గారు ఉన్నారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వంటలు తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు? ఏ ఏ వంటకాలు అందిస్తారు? మేము గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. వంటలు అంటే మన ఆంధ్ర తెలుగు సంబంధించి ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ దొరుకుతున్నాయండి. సున్నుండలు అని, గోరుమిటీలని, కజ్జికాయలు, జంతికలు, పాలబంతులు, ముంజలు అంటారండి, పాలమంజులు, ఇవన్నీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తయారు చేస్తాం. అంటే ఈ సంక్రాంతి 4 రోజులు ఏ ఏ వంటకాలు ఎక్కువగా వెళ్తాయి? ప్రజలు ఏ ఏ కోరుకుంటారు? సంక్రాంతి అంటే అరిసెలండి, ప్రత్యేకంగా అరిసెలు, కజ్జికాయలు, గోరుమిటీలు ఇవి ఫేమస్, ఎక్కువగా తీసుకునేవి, ఎక్కువగా మనం సంక్రాంతి పండుగకు వాడేయండి. అలాగే ఎక్కడికి పంపిస్తారు? ఎక్కడి నుంచి వచ్చి ఈ పిండి వంటకాలు కొనుక్కుని వెళ్తూ ఉంటారు? ఎక్కువగా భీమవరం, విశాఖపట్నం, అమెరికా కానీ అదే వేరే అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళందరికీ కూడా, అందరికీ వాళ్ళ పిల్లలకి వాటికి. ఇక్కడ పిండి వంటలు కొనడానికి వచ్చారు కదా, ఏ ఏ పిండి వంటలు దొరుకుతాయి? ఎలా ఉంటుంది ఇక్కడ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ? క్వాలిటీ వైజ్ ఇక్కడ చాలా బాగుంటుంది సార్. క్వాలిటీ వైజ్ ఇక్కడ బాగుంటుంది. మన ఇంట్లో చేసుకునే అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ దొరుకుతాయండి. మామూలుగా స్వీట్ విషయంలోకి వస్తే అరిసెలు, తర్వాత గోరుమిటీలు, తర్వాత మురిపీలు, మనకు అన్ని రకాల పంచదారతోటి బెల్లంతోటి చేసినవి ఉంటాయండి. తర్వాత చెమిలుండలు, తర్వాత సున్నుండలు, ఇవన్నీ దొరుకుతాయండి స్వీట్స్. హాట్ విషయంలో అయితే కారపూస, జంతికలు, మనకు అన్ని రకాలు ఉంటాయండి. దీనికి తోడు మనకి పచ్చళ్ళు అన్నీ కూడా హెల్తీ కండిషన్ చేసిన అన్ని పచ్చళ్ళు కూడా మనకు దొరుకుతాయండి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, తర్వాత పొళ్ళు అండి, కారపొడి, అవన్నీ కూడా మనకు దొరుకుతాయి సార్. అలాగే ఇక్కడే కొనడానికి గల కారణం అనుకోవచ్చు. ఇది ఇక్కడ కొనడానికి కారణం ఏంటంటే సార్, మాకు ఈ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ప్లస్ మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తిన్న తర్వాత మా పిల్లలు కానీ అందరూ ఇచ్చే ఫీడ్బ్యాక్, అందుకనే మేము ఈ దీపావళికి కానీ లేకపోతే సంక్రాంతికి కానీ ఏదైనా ఆర్డర్ అయితే ముందు ఇచ్చుకోవాల్సిందే సార్. అరిసెలు అవి దొరకాలంటే మాకన్నీ ఆ కండిషన్స్ ద్వారా క్వాలిటీ బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసుకున్నట్టు ఉంటాయి, కాబట్టి మేము ఇక్కడే ప్రిఫర్ చేస్తాం సార్. అలాగే పిండి వంటలు చేసే గృహిణులు ఉన్నారు, చెప్పండి అమ్మా, ఈ పిండి వంటలు ఎలా తయారు చేస్తారు ఏంటి? గోరుమిట్టి తయారు చేస్తామండి, గజ్జికాయలు తయారు చేస్తాము, పందార మిఠాయి తయారు చేస్తామండి, చెగోడలు అన్నీ తయారు చేస్తాము, పాకాలు పడతాం, అరిసెలు చేస్తామండి. ఇంకా అలాగే మీ ఇంట్లో తయారు చేసుకున్నట్లే తయారు చేస్తారా, లేకపోతే కస్టమర్లు తయారు చేసినట్టు చేస్తారా? లేదండి, మా ఇంట్లో ఎలా చేస్తామో అలాగే బాగా చేస్తామండి. ఆయిల్ కూడా సన్ఫ్లవర్ వాడతామండి, బెల్లాలు కూడా మంచి బెల్లాలు వాడతామండి. అలాగే అరిసెలు తయారు చేస్తున్నారు, అలాగే ఒక పక్క ఆకు వడలు, అలాగే అన్ని రకాల పిండి వంటలు. సంక్రాంతి పండుగకు సంబంధించి ఏ ఏ వంటకాలు అయితే ఆంధ్రాలో ఫేమస్ అయిన ఫుడ్ వంటకాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇంటి తరహాలో మొత్తం రెడీ చేసి పండగకు వచ్చే అతిథులకు పిండి వంటలు సిద్ధం చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, భీమవరం నుంచి.